అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 110. ఆశ్రమానికి వెళ్ళిన హాస్ని మహేంద్ర. ఇక స్టోర్లోకి వెళ్తే ఆఫీస్కి వచ్చిన హాస్నికి కీర్తి విరాట్ తప్పు చేసి ఉండడని మరొకసారి ఆలోచించమని నచ్చ చెప్తుంది. దాంతో ఆలోచనలో పడింది హాస్ని. కాసేపు హాస్నిని కదిలించకుండా అలానే ఉంచిన కీర్తి ప్రతిదానికి తొందరపడి ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు హాస్ని. స్మిత మేడం నీకు వీడియో చూపించిందని చెప్పగానే నేను కూడా విరాట్ సార్ మీద అనుమానపడ్డాను. కానీ మీ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆయన ప్రవర్తన ఎప్పుడూ అలా అనిపించలేదు. మీ ఇద్దరిని మామూలుగా చూస్తున్న నాకే అలా అనిపిస్తే ఆయన వైఫ్ ప్లేస్లో ఉన్న నువ్వు ఇంకెంత డీప్గా ఆలోచించాలి అని హాస్నికి మంచి చెడులు చెప్తుంది కీర్తి. కీర్తి మాటలు జాగ్రత్తగా వింటూ నువ్వు ఎన్ని చెప్పినా నాలో ఉన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ పోవట్లేదు కీర్తి. నేను విరాట్కు తగిన వైఫ్ కాదని ప్రతిసారి ఎవరొకరు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు నేను ఇలా ఆలోచించడంలో తప్పేముంది అని అనింది హాస్ని. కీర్తి హాస్ని ఎంత వీక్ మైండ్తో ఉందో అర్థం చేసుకొని ఈ టాపిక్ ఇంకా కంటిన్యూ చేయడం మంచిది కాదని అనుకుంది. అందుకే ఆమెను డైవర్ట్ చేయాలని అవును అడగడం మర్చిపోయాను, డ్రింక్ చేసా అన్నావు కదా ఎలా ఉంది అని కళ్ళెగరేస్తూ అడిగింది కీర్తి. కీర్తి మాటలకు డైవర్ట్ అవుతూ దాని టేస్ట్ నేనెక్కడ ఫీల్ అయ్యానే, అలా గ్లాస్ ఎత్తానో లేదో ఈ హిట్లర్ ఊడిపడ్డాడు, తాగింది ఎక్కడుంది కనీసం టేస్ట్ కూడా తెలియలేదు అని నీరసంగా అంది హాస్ని. హాస్ని మాటలకు గట్టిగా నవ్వుతూ ఇంకా నయమే విరాట్ సార్ నిన్నేమీ అనకుండా ఇంటికి తీసుకొచ్చారు, అందుకు సంతోషించు అని అనింది కీర్తి. అదైతే నిజమే, ఆ హిట్లర్ కోపం చూడగానే కొట్టేస్తాడేమోనని భయపడి చచ్చాను అని కళ్ళు పెద్దవి చేసి చెప్తూ పాపం ఆ వెయిటర్ పరిస్థితి తలుచుకుంటేనే బాధేస్తోంది, అనవసరంగా నా కోసం ఆ హిట్లర్ దగ్గర బుక్ అయిపోయాడు అని ఆ వెయిటర్ మీద జాలి పడుతూ అనింది హాస్ని. నిజమే, పాపం ఎలా ఉన్నాడో ఏంటో అని తనకు తెలియని ఆ వెయిటర్ పైన జాలి పడింది కీర్తి. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు, అసలు కరెక్ట్ టైంకి ఆ హిట్లర్ అక్కడికి ఎలా వచ్చి ఉంటాడంటావు అని కీర్తిని అనుమానంగా చూస్తూ అంది హాస్ని. ఇది మరీ బాగుంది, ఈ విషయం నన్ను అడిగితే ఎలా చెప్తాను అని అనింది కీర్తి. కీర్తిని కోపంగా చూస్తూ నాకెందుకో నీ మీద డౌట్గా ఉంది, నువ్వే నేను ఆఫీస్ నుంచి కోపంగా వెళ్ళాలని విరాట్ గారికి చెప్పావు కదా అని హాస్ని అనగానే భయంగా చూస్తూ అమ్మో నాకెలాంటి పాపం తెలియదు, అనవసరంగా నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయకు, అయినా విరాట్ సార్కి నువ్వు ఎక్కడున్నావో ఒకటి చెప్పాలా ఏంటి, ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా విరాట్ సార్ అక్కడ ప్రత్యక్షం అవుతూనే ఉన్నారు కదా, ఇదేమైనా కొత్త అని అనింది కీర్తి. కీర్తి మాటలకు అదే కదా నేను చెప్పేది, నేను ఎక్కడ ఏం చేసినా విరాట్ గారికి ఎలా తెలుస్తుంది, నేను చేసే ప్రతిదీ ఆ విరాట్కి మోసే స్పై ఎవరు అని ఆలోచిస్తున్నట్టు అంది హాస్ని. హాస్నితో పాటు కీర్తి కూడా కొద్దిసేపు ఆలోచించి నాకెందుకో ఆ దాస్ మీద డౌట్ ఉందే, అతను నువ్వు చేసే ప్రతి పని విరాట్ సార్ దగ్గరికి మోస్తున్నాడని నాకు డౌట్గా ఉంది అని కీర్తి అనగానే హాస్ని కూడా ఆలోచిస్తూ మేబీ అని అనింది హాస్ని. ఎస్, ఇందులో డౌటే లేదు, ఖచ్చితంగా నీ వెనుక మనుషుల్ని పెట్టి విరాట్ సార్ నిన్ను స్పై చేస్తున్నారు, లేకపోతే నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఇలా ప్రతిదీ విరాట్ సార్కి ఎలా తెలుస్తుంది, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే స్ట్రైట్గా నువ్వు ఉండే దగ్గరకు వచ్చేస్తారా, ఇది ఖచ్చితంగా దాస్ పని అని కోపంగా అంది కీర్తి. ఎర్రబడ్డ కీర్తి మొహాన్ని చూసి నీకెందుకు అంత కోపం వస్తుంది, కోపం రావాల్సింది నాకు కదా అని అయోమయంగా అంది హాస్ని. నాకు కోపం వచ్చింది విరాట్ సార్ నిన్ను స్పై చేస్తున్నారని కాదు, ఆ దాస్ నన్ను నడి రోడ్డు మీద వదిలేశాడని, ఎప్పుడోకప్పుడు నా చేతికి దొరక్కపోడు, అప్పుడు చెప్తా వాడి సంగతి అని కోపంగా పళ్ళు కొరికింది కీర్తి. కీర్తి మాటలకి తనని ఆట పట్టించాలని అలా అయితే మనం మాట్లాడుకునే మాటలు కూడా విరాట్ గారికి తెలుస్తాయా అని తన కళ్ళార్పుతో అమాయకంగా అంది హాస్ని. హాస్ని వైపు పిచ్చిదానిలో చూస్తూ చేసే పని తెలుస్తున్నప్పుడు మాట్లాడుకునే మాటలు తెలియవా బేబీ అంటూ సాగదీసింది కీర్తి. అలా అయితే ఇప్పుడు నువ్వు దాస్ని అన్న మాటలు కూడా అతనికి తెలుస్తాయేమో అని అన్న హాస్ని మాటలకి ఒక్కసారిగా కంగారు పడింది కీర్తి. కీర్తి కంగారును చూసి కావాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి బయట చూసింది హాస్ని. హాస్ని ఏం చేస్తుందో అర్థం కాక ఏమైందే అక్కడేం చేస్తున్నావు అని అరిచింది కీర్తి. అదేనే, మనం చేసే ప్రతి పని ఆ దాస్కి తెలుస్తుంది కదా, అతనే ఏమైనా డోర్ బయట ఉన్నాడేమోనని చూస్తున్నాను అని హాస్ని అనగానే కోపంగా నువ్వు జిరాఫీలాగా తల సాగదీసి బయట పెట్టినంత మాత్రాన ఆ దాస్ కనిపించడు, కానీ
నోరు మూసుకొని లోపలికి రా. అతన్ని కనిపించేలా తిరిగితే నువ్వు ఇలా మాట్లాడతావా ఏంటి? కొంచెం బ్రెయిన్ యూజ్ చేయ పాపా అన్ననింది కీర్తి. మూతి తిప్పుకుంటూ వెనక్కి వచ్చి కూర్చొని దేని గురించి వివరంగా తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇంతకీ ఏంటి సంగతి అన్ననింది హాస్ని. హాస్ని ఆలోచనల నుండి డైవర్ట్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ, ఏముంది, నువ్వు ఒక లీవ్ శాంక్షన్ చేస్తే అలా ఒకసారి అనాథాశ్రమానికి వెళ్ళి ఇలా వచ్చేస్తాను అని కీర్తి అనగానే ఆమె మాటలు అర్థం కాక, ఇప్పుడు అక్కడికెందుకు అని అడిగింది హాస్ని. నువ్వు మన కాలేజీ గ్రూప్లో చూడలేదా? ఇవాళ మన ఫ్రెండ్స్ అందరం కలిసి అనాథాశ్రమానికి వెళ్ళాలని ప్లాన్ చేశారు అని అనగానే, అయ్యో లేదే అంటూ తన ఫోన్లో కాలేజ్ గ్రూప్ ఓపెన్ చేసి చూసింది హాస్ని. ఇది మన స్టూడెంట్స్ అందరూ అనుకొని ప్లాన్ చేసుకున్నారు. నువ్వు కూడా వస్తే బాగుంటుంది, కానీ విరాట్ సార్ కోప్పడతారేమో అని అంది కీర్తి. నాకు కూడా నీతో పాటు రావాలని ఉంది. మన ఫ్రెండ్స్ని కలిసి చాలా డేస్ అయింది కదా అని డల్ అవుతూ అంది హాస్ని. మరేం పర్లేదులే, నేను ఒక్కదాన్నే వెళ్తాను. నాకు ఒక హాఫ్ డే లీవ్ శాంక్షన్ చేయి చాలు అని అంది కీర్తి. కీర్తి మాటలకు కాసేపు ఆలోచించి, అలా ఎలా ఒక్కదానివే వెళ్ళిపోతావు, నేను కూడా వస్తా ఆగు అని ప్రశాంత్కి చెప్పి ఇద్దరూ కలిసి అనాథాశ్రమానికి వెళ్ళారు. ఒకరి తర్వాత ఒకరు వస్తున్న ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ మాట్లాడుతూ కొద్దిసేపు తమ లోకంలోకి వెళ్ళిపోయారు కీర్తి ఇంకా హాస్ని. కీర్తి హాస్నిలని చాలా రోజుల తర్వాత చూసిన వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరు, అసలు ఏమైపోయారు మీరిద్దరూ, చాలా డేస్ నుంచి కనిపించడం లేదు అని అడిగారు. అవును, మీరిద్దరూ చాలా డేస్ నుండి కాలేజ్కి రావట్లేదు. మీరిద్దరూ వివిఆర్ గ్రూప్లో వర్క్ చేస్తున్నారని విన్నాను, అది నిజమేనా అని ఆశ్చర్యంగా అడిగారు మరొకరు. వాళ్ళ మాటలకి హాస్ని కీర్తి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తర్వాత కీర్తి నవ్వుతూ, అదేం లేదే, నేనేదో చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నాను అంతే అని చెప్పింది. ఎందుకు కీర్తి అబద్ధం చెప్తున్నావు? మేమేమీ నీ జాబ్ లాక్కోవడం లేదు, అంత హైట్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు మరొక క్లాస్మేట్. అతని మాటలకి కీర్తి సైలెంట్ అవ్వడంతో అతను హాస్ని వైపు తిరిగి, ఇంతకీ నువ్వు వివిఆర్ గ్రూప్లో ఏం వర్క్ చేస్తున్నావు హాస్ని, ఏ డిపార్ట్మెంట్ అని అడిగాడు మరొక క్లాస్మేట్. అతని మాటలకి కోపంగా, నేను వివిఆర్ గ్రూప్స్లో వర్క్ చేయట్లేదని కీర్తి చెప్పింది కదా అని విసుగ్గా అంది హాస్ని. ఏంటి హాస్ని, అలా ఎలా అంటావు? మేము నిన్నేదైనా జాబ్కి హెల్ప్ చేయమని అడుగుతామని ఇలా అబద్ధం చెప్తున్నావా అని మరొక క్లాస్మేట్ అనగానే, అక్కడ నాకే పని లేక గేమ్స్ ఆడుకుంటున్నాను, ఇంకా వీళ్ళందరికీ తీసుకొచ్చి ఎక్కడ పెడతాను అని అనుకుంటూ, నేను వర్క్ చేస్తుంది వివిఆర్ గ్రూప్లో కాదు, నాకు ఓన్గా కంపెనీ ఉంది. మా నాన్నగారు చనిపోయాక నేను దాన్ని హ్యాండిల్ చేస్తున్నాను అని చెప్పింది హాస్ని. అవును అన్నట్లు పక్కనే నిలబడి తల ఊపింది కీర్తి. హాస్ని మాటలకు ఒక క్లాస్మేట్ పెద్దగా నవ్వుతూ, వావ్ సూపర్ హాస్ని, కాలేజీలో ఎగ్జామ్స్ కూడా రాయకుండానే డైరెక్ట్గా బాస్ అయ్యావన్నమాట అని నవ్వుతూ అన్నాడు. హాస్ని, రియల్లీ గ్రేట్. మీకు ఓన్గా కంపెనీ ఉందంటే మరి ఇలాంటి చిన్న కాలేజ్లో ఎందుకు చదువుతున్నావు అని అడిగింది ఇంకొక క్లాస్మేట్. ఆమె మాటలకి ఇబ్బంది పడుతూ, అలా ఏం లేదు, అది ఎడ్యుకేషన్ మన కాలేజీలో అయితే బాగుంటుందని మా డాడీ ఇక్కడ చేర్పించారు అని ఇబ్బంది పడుతూ చెప్పింది హాస్ని. అయితే కీర్తి కూడా ఇప్పుడు నీ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉందా అని అడిగిన మరొక క్లాస్మేట్ ప్రశ్నకి, అవును అని విసుగ్గానే సమాధానం చెప్పింది హాస్ని. హాస్ని కంపెనీకి బాస్ అని తెలియగానే ప్రతి ఒక్కరూ ఆమెకు మితిమీరిన మర్యాద ఇస్తూ, హాస్ని మీ ఆఫీస్లో ఏవైనా వేకెన్సీస్ ఉన్నాయా, శాలరీ తక్కువైనా పర్లేదు, మాకు ఇంటర్న్షిప్ చేయడానికి హెల్ప్ చేస్తావా అని ఒకరి తర్వాత ఒకరు అడగటం మొదలుపెట్టారు. వాళ్ళందరి మాటలకు ఇబ్బంది పడుతూ, ఇప్పుడు ఎలాంటి వేకెన్సీస్ లేవు, ఖాళీగా ఉన్నప్పుడు చెప్తాను అని అక్కడితో తప్పించుకోవడానికి ట్రై చేసింది హాస్ని. హాస్ని మాటలకు ఇబ్బందిగా నవ్వుతూ, నువ్వు ఒక బాస్వి, జాబ్ క్రియేట్ చేయడంలో నీకు వచ్చిన నష్టం ఏముంది అని అన్నాడు ఆ క్లాస్మేట్. ఆ మాటకు మనసులో, వీళ్ళకు నాలా ఉంటే సరిపోదు, హిట్లర్ అయితేనే కరెక్ట్ అని అనుకుంది హాస్ని. నిజం చెప్పాలంటే హాస్ని ఒక కంపెనీకి బాస్ అయినా హ్యాండిల్ చేస్తుంది మాత్రం విరాటే. విరాట్ సైన్ చేయమంటే చేయడం, ఖాళీ టైంలో వీడియో గేమ్స్ ఆడుకోవడం మాత్రమే హాస్ని చేసే పని. మిగతా వర్క్ అంతా ప్రశాంత్ చూసుకుంటాడు. అవన్నీ గుర్తు చేసుకుంటున్న హాస్ని తను విరాట్లా ఎప్పుడు అన్నిటినీ హ్యాండిల్ చేస్తానో అనుకుంది. మాట్లాడేవేంటి హాస్ని అని మరొకరు అనగానే, చెప్పాను కదా వేకెన్సీస్ ఉన్నప్పుడు చెప్తానని. ఆ కంపెనీకి నేను ఒక్కదానే బాస్ కాదు, ఇంకా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు కదా, ఏదైనా తెలిస్తే ఫస్ట్ మీకే చెప్తాను అని కొంచెం ఇబ్బంది పడుతూ అంది హాస్ని.
ఆ మాట నమ్మొచ్చు హాస్ని, మాకదే చాలు అని అందరూ మూకుమ్మడిగా చెప్పి ఆశ్రమం క్లీన్ చేయడానికి ఎవరి పనులు వాళ్ళని పంచుకొని అక్కడి నుంచి డైవర్ట్ అయ్యారు. వాల్కి పెయింటింగ్ చేస్తున్న హాసిని, ఏంటి ఇందాకటి నుంచి తెగ ఆలోచిస్తున్నావు అని అడిగింది కీర్తి. ఏం లేదే, ఇందాక వారందరూ జాబ్ గురించి అడుగుతూ ఉంటే నేనేం చెప్పలేకపోయాను. ఒకవేళ నేను వాళ్ళందరికీ తొందరపడి మాట ఇచ్చానంటే ప్రశాంత్ గారు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారా అని ఆలోచిస్తున్నాను అని అనింది హాసిని. చేతిలో ఉన్న పెయింటింగ్ డబ్బా కలర్స్ అన్నీ చూసి, ప్రశాంత్ సార్ చాలా జీనియస్, ఆయన లాంటి వాడిని బోల్తా కొట్టించడం అంటే అంత తేలిక కాదలే. ఒకవేళ నువ్వు వీళ్ళకి జాబ్ ఇస్తానన్నా వాళ్ళు అన్ఫిట్ అనుకుంటే కూడా గేట్ లోపలికి రానివ్వరు ప్రశాంత్ సార్ అని అనింది కీర్తి. అవును, వాళ్ళలాగా మనం ఎప్పుడు ఆలోచిస్తామో ఏంటో అని అంటున్న హాస్ని దూరంగా ఆడుకుంటున్న పిల్లల అరుపులు వినిపించి అటువైపు చూసింది. స్వచ్ఛంగా నవ్వుతూ ప్రపంచానికి దూరంగా ఆటల్లో మునిగిపోయిన ఆ పిల్లల్ని చూసి, నిజంగా దేవుడికి దయలేదే కీర్తి, చూడు చిన్న పిల్లలు, వీళ్ళందరూ ఏం తప్పు చేశారని తల్లిదండ్రులను దూరం చేశాడు ఆ దేవుడు అని వాళ్ళపైనే బాధగా చూస్తూ అంది హాస్ని. కీర్తి కూడా వాళ్ళ వైపు చూసి, దయలేనిది దేవుడికి కాదే మనుషులకు. నీకు తెలుసుగా, ఇక్కడున్న పిల్లల్లో సగం మంది వాళ్ళ 5 నిమిషాల సుఖం కోసం తప్పులు చేసి పిల్లల్ని కలి ఇలా ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు అని అంది కీర్తి. కీర్తి మాటలు వింటూ ఆ పిల్లల వైపే బాధగా చూస్తూ, వాళ్ళ సుఖం కోసం ఇలాంటి పని, పిల్లల్ని జీవితాంతం శిక్షించడానికి వాళ్ళకేం హక్కు ఉంది అని అంది హాస్ని. ఈ విషయంలో నిజంగా తను అదృష్టవంతురాలు అనుకుంది. గొడవలు పడ్డా ఏం జరిగినా ఆమె తండ్రి ఎప్పుడు తనకు తోడుగా ఉండేవాడు. ఆలోచనలో ఉన్న హాస్నిని కదిలిస్తూ, హే అటు చూడు ఎవరొచ్చారో అంటూ గట్టిగా అరిచింది కీర్తి. కీర్తి మాటలకి ఉలిక్కిపడి మెయిన్ గేట్ వైపు చూసిన హాస్నికి కారులో నుంచి దిగుతున్న రాజేంద్ర, మహేంద్ర కనిపించడంతో హాస్ని చాలా షాక్ అయింది. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అని అయోమయంగా కీర్తి వైపు చూస్తూ అంది హాస్ని. నువ్వు ఎలా అయితే ఇక్కడికి హెల్ప్ చేయడానికి వచ్చావో వాళ్ళు కూడా అలాగే వచ్చారేమో అని అంటున్న కీర్తి మాటలు వింటూ కార్ దగ్గర నిలబడిన రాజేంద్ర, మహేంద్రలను చూస్తోంది హాస్ని. ఆశ్రమం ఇన్ఛార్జ్ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేస్తూ, మీరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీలాంటి పెద్దవాళ్ళు ఇక్కడికి రావడం ఈ పిల్లల అదృష్టం అని రాజేంద్రని పొగుడుతూ అన్నాడు. వాళ్ళ మాటలు వినిపించిన హాస్ని, సరిపోయింది, నేను ఒక కంపెనీకి బాస్ని, నేను ఆశ్రమంలో ఎలా వచ్చాను, వాళ్ళు ఎలా వచ్చారో అని నిట్టూర్చి, ఏంటో అందరినీ చూసి ఆలోచించడమే కానీ నేను ఎప్పటికీ వాళ్ళ స్థాయికి ఎదుగుతానో ఏంటో అని తన మనసులోనే అనుకుంది. కానీ కీర్తి మాత్రం వాళ్ళ వల్ల హాస్ని మళ్ళీ ఏదైనా ప్రమాదంలో పడుతుందేమోనని టెన్షన్ పడింది. మహేంద్ర, రాజేంద్ర ఆశ్రమానికి ఎందుకు వచ్చారు? మహేంద్ర హాస్నిని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? మహేంద్ర, హాస్ని ఒకే చోట ఉన్నారని విరాట్కి తెలిస్తే? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.